జల సంఘంతో భారత్ 2009లో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఆసియాన్ ఇండియా సరుకుల వ్యాపార ఒప్పందంగా అని పిలుస్తారు. కాలక్రమంలో భారత్ ఆసియాన్ దేశాలతో వాణిజ్య లోటు బాగా పెరిగిపోయింది. దాంతో ఐటీగా సమీక్షించాలని కొంతకాలంగా ఇండియా కోరుతుంది. 2025 కల్లా ఆ ఒప్పందంపై సమీక్ష చర్చలు పూర్తి చేయాలని నిరుడు ఆగస్టులో ఇండోనేషియాలో జరిగిన భేటీ సందర్భంగా భారత్ ఆసియాన్ దేశాల వాణిజ్య మంత్రులు నిర్ణయించారు. ఆ దిశగా ఇప్పుడు చర్చలు జోరందుకున్నాయి. భారత్ 2009 ఆసియాన్తో దాదాపు $800 కోట్ల వాణిజ్య లోటు ఉండేది. అది 2017 కల్లా $1000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు $4,400 కోట్లకు చేరింది. 2008-9లో భారత్ నుంచి ఆసియాన్ దేశాలకు 1,910 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఆ విలువ 2022-23లో $4,400 కోట్లకు పెరిగింది. అదే కాలంలో ఆసియాన్ నుంచి భారత్కు దిగుమతులు $2,620 కోట్ల నుంచి $8,760 కోట్లకు ఎగబాకాయి. భారతీయ సరుకులను ఆసియాన్ దేశాల్లో సరైన మార్కెట్ లభించడం లేదు. ఒప్పందంలోని లేని దేశాల సరుకులను నిరోధించడానికి పాటించాల్సిన నిబంధనలను రూల్ ఆఫ్ ఆరిజిన్ ROO అంటారు. వీటితో పాటు దిగుమతి నియంత్రణలు, సుంకాలతో నిమిత్తం లేని ఇతర అడ్డంకులు భారత్ నుంచి ఎగుమతులకు అవరోధంగా పరిణమించాయి. FTA కింద ఇండియా ఇస్తున్నవన్నీ రాయితీలను ఆసియా దేశాలు భారత్ కల్పించడం లేదు. భారతీయ ఉక్కు ఉత్పత్తులు, ఔషధాలను ఆసియాన్ దేశాలకు సరైన మార్కెట్ లభించడం లేదు. మలేసియా, ఇండోనేషియా నుంచి పామాయిల్ మాత్రం భారత్లోకి బాగా దిగుమతి అవుతుంది. వియత్నాం, మలేసియా నుంచి ఎలక్ట్రానిక్ ఎగుమతులు వెలువడుతున్నాయని, ఇది చాలాదన్నట్లు చైనాలో తయారైన సెట్ టాప్ బాక్సుల వంటి ఉపకరణాలు ఆసియాన్ దేశాల ద్వారా భారత్లోకి వచ్చి పడుతున్నాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై జరిగిన సమీక్షలో మార్కెట్ లభ్యత, రూల్ ఆఫ్ ఆరిజిన్ ROO గురించి చర్చిస్తారు. చైనా వంటి మూడో దేశం నుంచి ఆసియాన్ దేశాల మీదుగా భారత్కు వచ్చే సరుకుల సుంకంలో రాయితీలను ఇవ్వడం తీవ్ర నష్టం కలిగిస్తుంది. 2018-19లో వియత్నాం, మలేసియాల నుంచి ఉన్నఫలానా ఎలక్ట్రానిక్స్ దిగుమతులు పెరగడం FTA దుర్వినియోగమవుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆ దిగుమతుల వెనుక చైనా హస్తం ఉందని అనుమానించింది. పారిశ్రామిక ఉత్పత్తుల్లో కనీసం 35% ఆసియాన్ దేశాల్లో తుది రూపు సంతరించుకుని తయారు కావాలి. ఈ రెండు నిబంధనలు నెరవేరిస్తేనే ఆసియాన్ దేశాల ఎగుమతులకు భారత్ సుంకంలో రాయితీలను ఇవ్వాలి. భారత్ ఆసియాన్ చర్చల్లో ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ROOను పటిష్టపరచాలని భారత్ కోరుతుంది. తద్వారా ఆసియాన్తో వాణిజ్య లోటును తగ్గించుకోవడం, స్వదేశీ కంపెనీలకు ఆసియాన్కు ఎగుమతులు పెంచడం సాధ్యపడుతుంది. పర్యావరణ హితకరమైన రీతిలో ఉత్పత్తి వ్యాపారాలు సాగించడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు మాత్రమే ఐటీగా చర్చల్లో ప్రస్తావనకు రాబోవడం లేదు. 1967లో రూపుదిద్దుకున్న ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం ఆసియాన్లో మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, బ్రూనై, కంబోడియా, లావోస్, మయన్మార్ సభ్యదేశాలుగా ఉన్నాయి. 1991లో లుక్ ఈస్ట్ పాలసీ, 2014లో యాక్ట్ ఈస్ట్ పాలసీలు చేపట్టిన భారత్ ఆసియాన్ దేశాలతో ఆర్థిక, వ్యూహపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రాబల్య విస్తరణకు దోహదపడుతుంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం ద్వారా భారత్ను ఆర్థికంగా పటిష్టపరచుకోవాలని ప్రభుత్వ యోచన. ఈశాన్య భారత రాష్ట్రాలకు ఆసియాన్ దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి కేంద్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల ఈశాన్య భారతం ఆర్థికంగా పురోగమిస్తుంది. ఈ రాష్ట్రాల్లో చైనా పన్నాగాలను అడ్డుకోవడం సాధ్యపడుతుంది. భారత్ ప్రధానంగా సముద్ర మార్గంలో వాణిజ్యం సాగిస్తుంది. ఇండోనేషియా నుంచి జపాన్ వరకు సరుకుల ఎగుమతి, దిగుమతులకు సముద్ర మార్గాలే శరణ్యం. ఈశాన్య భారతం నుంచి భూమార్గంలో ఆసియాన్కు వాణిజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తూనే ఇండో పసిఫిక్ వ్యూహం ద్వారా సముద్ర వాణిజ్యానికి పెంపొందించడానికి భారత్ నడుం కట్టింది. సార్క్, బిమ్స్టెక్ బృందాలు ఆసియాన్కు మధ్య వారధిగా నిలవాలని లక్ష్యిస్తోంది. ఈశాన్య భారత రాష్ట్రాల్లో మౌలిక వసతులు పెంపొందించి ఆసియాన్ దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించడం ఆ రాష్ట్రాల ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుంది. ఆసియాన్తో వాణిజ్య లోటు తగ్గడానికి సైతం దోహదపడుతుంది. సరుకుల ఎగుమతి, దిగుమతుల్లో హెచ్చుతగ్గులను నివారించడమే కాదు, భవిష్యత్తులో సేవల రంగంలో వాణిజ్యాన్ని విస్తరించడంపైన భారత్ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇండియా నుంచి టెలికమ్యూనికేషన్లు, ఐటీ ఆధారిత సేవలు, వైద్య, విద్య సేవలు ఎగుమతులను పెంచుకోవాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింతగా అభివృద్ధి పరచాలి. ఇది భారత సర్వతోముఖ ఆర్థిక ప్రగతికి చోదక శక్తి అవుతుంది. 1.5 దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేయాలని భారత్, ఆగ్నేయ దేశాల సంఘం ఆసియాన్ సంకల్పించాయి. ఇందుకోసం ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఢిల్లీలో చర్చలు జరపనున్నారు. వాణిజ్య లోటును తొలగించడంతో పాటు చైనా వంటి ఇతర దేశాల్లో తయారైన సరుకులను ఆగ్నేయ దేశాల మీదుగా భారత్కు ఎగుమతి చేయడాన్ని నిరోధించడంపైన దృష్టి సారించనున్నారు.